ఉత్తరాంధ్ర వాసులకి పైడి తల్లి అమ్మవారి ఉత్సవం అనేది బాగా ఫెమిలియర్. పర్ఫెక్ట్‌గా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తమ బంధువులను కూడా ఇళ్ళకి పిలిపించుకుని, ఆడపడుచుల్ని ఇంటికి పిలిపించుకుంటారు. కోడళ్ళని ఇంటికి పిలిపించుకుని మరి అక్కడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ ప్రాంతపు దైవం కిందన గట్టిగా నమ్ముతారు. అక్కడ ఇదివరకు రాజకీయాలు ఉండేవి కాదు. మరి 2014, 19లో అయితే రాజకీయాలు నాకు కనిపించలేదు. మరి నాకు తెలియనిది ఏమన్నా ఉందేమో ఐడియా లేదు. బట్ 19, 24 మధ్యలో ఒక రాజకీయం జరిగింది. ఎవరైతే అశోక్ గజపతిరాజు కుటుంబంలో వచ్చిన వివాదాలు బేస్ చేసుకుని ఆ సంచిత గజపతిరాజు ఆమె వల్ల వైసీపీకి ఒరిగింది లేదు, పాడు లేదు. కానీ అశోక్ గజపతిరాజుని ఏడిపించడానికి గాను వంశపారంపర్య ధర్మకర్తృత్వం తండ్రికి వస్తుంది, ఇదే తండ్రి కూతురు బిడ్డలకు కూడా వస్తుంది అంటూ ఉత్తర్వులు ఇచ్చి పెద్ద ఇది అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద్ గజపతిరాజు కుమార్తె అయినటువంటి సంచిత గజపతిరాజుని వాళ్ళకి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ధర్మకర్తృత్వం అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి దాన్ని అడ్డు పెట్టుకుని ఆవిడేదో అక్కడ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటుందంట, ఉద్యమాలు చేసుకుంటుందంట ఢిల్లీలో. అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అమ్మాయి ఏమన్నా పార్టీకి ఏమైనా ఒరిగిందా, ప్రభుత్వానికి ఏమైనా ఒరిగిందా? కానీ ప్రభుత్వానికి మైనస్ చేసింది ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో, అలాగే బొత్సాకి మైనస్ చేసింది, ఓవరాల్గా అందరికీ మైనస్ చేసింది ఆవిడ బిహేవియర్తో. ఏమైంది అక్కడికి వచ్చిన తర్వాతన ఆవిడ రెక్లెస్గా ప్రవర్తించడం, అశోక్ గజపతిరాజు పట్లన ఆయనకి మంచి చేయండి చెడు చేయండి, మనిషి అంటే పెద్ద ఆయన అనేటటువంటి ఇంటి పెద్ద తిట్టినా కొట్టినా లేకపోతే అసహించుకున్నా విసుక్కున్నా ఇంటి పెద్దని ఇంటి పెద్దగానే చూస్తారు. అట్లాగే ఆయన్ని చూస్తుంటే ఆయన్ని సినిమానోత్సవాలకి రానియకుండా అడ్డుకున్నారు. ఎందుకని? ఆ పైనుంచి పాతకాలపు రాచరికపు సంప్రదాయం ప్రకారం కోట పైనుండి చూసే అధికారం ఉంటుంది. అక్కడ ఆయనకి లేకుండా పర్మిషన్ లేదని చెప్పారు. ఎందుకంటే ధర్మకర్త ఆవిడ కాబట్టి అన్నట్టు. అది ఆయన అవమానపరచడం. ఆ దెబ్బే మొన్న వాస్తవంగా అక్కడ తుడిచిపెట్టుకుపోవడానికి కారణమైంది. విజయనగరం జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర అంతటా కూడా అందులో అంటే వైసీపీ ఆ ఏరియాలో ఓటమిలో అది కూడా ఒక కీలకమైన పాత్రే. ఇప్పుడు రివర్స్లో సేమ్ అశోక్ గజపతిరాజు ఉండొచ్చు, బొత్సాని అక్కడ కూర్చొనివ్వకూడదు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ మంత్రి హోదాలో ప్లస్ ఆ ఏరియాలో పెద్ద హోదాలో ఇప్పుడంటే లేకపోయినా సరే ఓడిపోయినా సరే బొత్స సత్యనారాయణకి ఆ గౌరవం ఉంటా ఉండేది. ఆ బొత్స సత్యనారాయణ తమను అవమానించారు కాబట్టి ఇప్పుడు బొత్స సత్యనారాయణకి అక్కడే అవకాశం లేకుండా చేయడం, చివరికి అక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ ప్రాంగణం దగ్గర పెట్టమని చెప్పడం, చివరికి అక్కడ ఆ స్టేజీ కాస్త కూలడం, ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రాణాలు కోల్పోలేదు, దాన్ని ఏమంటారు, గాయాల పాలైనటువంటిది కొంతమంది, ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కొంతమంది. నా మీద చంపడానికి టార్గెట్ చేశారంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు. అదేమో ఆయన చంపడానికి టార్గెట్ చేశారని నేను అనుకోను. చివరి నిమిషంలో చేయడం వల్ల అది సఫిషియెంట్గా ప్లాన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఓవరాల్గా రాజకీయం అప్పుడు ప్రారంభిస్తే ఆ రాజకీయానికి వాళ్ళకి మరొక రివర్స్ రాజకీయం చేస్తున్నారు. కానీ సంస్కారయుతంగా ఇదిగో మీరు ఇక్కడ ఉండటానికి అవకాశం ఇస్తున్నాం అని చెప్పి సంస్కారయుతంగా చేసి ఉంటే ఇంకా బాగుండేది.